మరియు మన పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అందరికీ వేడుకల సమావేశ శుభాకాంక్షలు తెలుపుతూ, శీతాకాలంలో దక్షిణం దిశగా ప్రయాణిస్తుంది ఒక కోకిల. ప్రయాణిస్తున్న సందర్భం లోపల బాగా చలి వేసి ఆ చలికి తట్టుకోలేక అది పైనుంచి కింద పడిపోతుంది. కింద పడిపోతే అటుగా వెళ్తున్న ఒక ఆవు దానిపై పేడ వేస్తుంది. పేడ వేస్తే అది ఏమనుకుంటుందంటే, లోపల నేను ముందే చలికి బాధపడుతుంటే ఈ ఆవు వచ్చి నా పైన పేడ వేయడము, ఈ కంపు భరించలేకపోవడము, ఇదంతా ఏం కర్మరా బాబు అని తనను తాను తిట్టుకుంటూ ఉంటుంది. ఆవును కూడా తిడుతుంటారు. కాసేపటికి ఆ పేడ ఎలా ఉంటుంది అంటే, పేడ వేసిన వెంటనే పట్టుకుంటే ఎలా ఉంటుంది, వేడిగా. దానికి వెచ్చదనం వస్తుంది అన్నట్టు. ఆ కోకిల వెచ్చదనం వచ్చి, అబ్బా ఎంత బాగుంది, వేస్తే కానీ నా చలి నుంచి నువ్వు నన్ను కాపాడినవు కదా అని అనుకుంటుంది. అనుకుని ఆనందంగా ఒక పాట పాడాలనుకుంటుంది. కోకిల కదా, తల పైకెత్తి పేడలో నుంచి పాట పాడుతుంది. ఏం పాట? కొమ్మ ఉయ్యాల కోన చెప్పాల, అమ్మ ఒడిలో నేను జోల పాడాలా జోల పాడాలా అని పాట పాడుతుంది తల పైకెత్తి. అది మళ్ళీ రిపీట్ చేస్తుంది. ఆ సౌండ్కి ఆ పక్క నుంచి వెళ్తున్న ఒక పిల్లికి ఆ సౌండ్ వినిపిస్తుంది. అది మెల్లిగా అడుగులు వేస్తూ పాట వినిపించిన వైపు వస్తుంది. వచ్చి కోకిలను గమనించి నీకు నేను సహాయం చేస్తాను, ఓకేనా అంటుంది. అంటే అప్పుడు ఈ పక్షి ఏమంటుంది, సరే అంటుంది. సహాయం చేస్తా అంటే పేడల నుంచి బయటికి తీస్తుంది అనుకుంటుంది. ఇక బయటికి తీస్తుంది. పక్కనే కాలువలో నేను శుభ్రం చేస్తాను అంటుంది. సరే అంటుంది. తీసుకెళ్ళి కాలువలో శుభ్రం చేస్తాను. శుభ్రం చేసిన తర్వాత దానికి ఆ నిగనిగలాడే ఆ పక్షిని చూసి తినాలనిపిస్తుంది. ఏం చేస్తుంది? తినేస్తుంది. మరి ఇక్కడ మీరు గమనించాలి. ఏంటివి అంటే, నెంబర్ 1, తన పైన పేడ వేసిన ఆవు తనకు శత్రువా? కాదు కదా. తనకు ఒక విధంగా సహాయం చేసింది. తనను శత్రువుగా చూడాల్సిన అవసరం తనకి లేదు. రెండవది, తనకి మేలు చేస్తానన్న పిల్లి తనకు ఫ్రెండా? కాదు. ఏం చేసింది? అక్కడ కీడు చేసి తినేసింది. ఇక మూడవది, కష్ట సమయంలో కూరుకొని పోయి ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలనో మూడవది నేర్పిస్తుంది. ఏంటి అది అంటే, నువ్వు పేడలో కూరుకొని పోయి ఉన్నావు, ఎలా బయటికి రావాలో ఆలోచించాలి కానీ పాటలు పాడాలని కోరుకోవచ్చునా? ఆ పాటనే తనకు ఏం ముప్పు తీసుకొచ్చింది కదా. అంటే ఎప్పుడైనా కష్టకాలంలో మనల్ని మనం ఎలా బయటపడవేసుకోవాలని ఆలోచించాలి కానీ ఇంకొక దాని గురించి ఆలోచించకూడదు. ఇక్కడ మీరు కోకిలలాగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఎప్పుడు ఎలా ఉండాలి? సందర్భానుసారంగా ఉండాలి. వసంతం రాకముందే కోకిల కూస్తే ఎలా ఉంటుంది? చెండాలంగా ఉంటుంది. వసంతంలో కోకిల కూస్తే అందరికీ ఆనందం. వసంతం రాకముందే కోకిల కూస్తే చెండాలం అందరికీ. ఇదేంటిరా, కాలమే రాలేదు అప్పుడే కూస్తుంది అని అనుకుంటారు. అలాగే మీకు కూడా యుక్త వయసు వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు మీకు పెళ్ళిళ్ళు చేస్తారు. అంతవరకు మీరు వసంతం రాకముందే కోయిలలుగా కాకండి. అర్థమైందా నా పాయింట్? కోయిలలుగా వసంతం రాకముందే కూయకండి. మీ తల్లిదండ్రులు మీ వయస్సును గుర్తించి మీ మనసెరిగి మీకు పెళ్ళిళ్ళు చేస్తారు. అప్పుడు మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అతనే మీ హీరో, అతనితోనే మీరు డ్యూయెట్లు పాడుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, క్రమశిక్షణతో ఉండండి. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, పాఠశాలకు మంచి పేరు తీసుకొని రండి. క్రమశిక్షణ. ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నతమైన ఈ పాఠశాలను వదిలిపెట్టి వెళ్తున్నా కూడా అక్కడ కూడా మీకు ఏది అవసరమో క్రమశిక్షణనే అవసరం. తర్వాత మోరల్ వాల్యూస్, తప్పకుండా మోరల్ వాల్యూస్ను పాటించండి.
నియమాలతో ఉండండి. కొన్ని నియమాలు పెట్టుకోండి. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను అని కొన్ని నియమాలు, అంటే ఇతరులకు ఇబ్బంది కలిగించని నియమాలు మీరు పెట్టుకోండి. తర్వాత గోల్ ఉండాలి. ఒకటి గోల్ ఉండాలా ఉండొద్దా? అద్భుతమైన గోల్ మీ ముందర కనిపించాలి. అనుక్షణం ఆ గోల్ గురించి మీరు తప్పించాలి. ఆ గోల్ గురించి మీరు కృషి చేయాలి. ఈ మధ్య కాలంలో నేను ఒకటి చదివాను పేపర్లో. ఏంటంటే రిటైర్డ్ అయిన వ్యక్తులు అందరూ కూడా ఒక క్లబ్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే సాయంత్రం పూట కలుస్తూ ఉంటారు అన్నట్టు. వాళ్ళకి ఒక అతనికి అందులో స్విమ్మింగ్ నేర్చుకోవాలని కోరిక. 60 సంవత్సరాలు దాటిన తర్వాత 65, 68 సంవత్సరాలలో స్విమ్మింగ్ నేర్చుకోవడం అంటే కష్టం కదా. అందరూ కూడా ఏం నేర్చుకుంటావులే అని డిసప్పాయింట్ చేస్తే అతను ఏం చేసిందంటే స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత అతనికి స్విమ్మింగ్ వచ్చిన ఆనందంలో కొన్ని రికార్డ్స్ సృష్టించాలని అతనికి అనిపించిందంట. నదిని ఈదడము, గోదావరిని ఈదడము, అలా తను ఒక లక్ష్యం పెట్టుకొని దాని వైపు కృషి చేస్తే అతనికి దాదాపు 30 అవార్డులు వచ్చినాయంట. తర్వాత అతను ఊరుకున్నాడా? తన భార్య కూడా అతని యొక్క ఇన్స్పిరేషన్, అతని యొక్క ముందుకు వెళ్ళడం చూసి ఆమెకు స్విమ్మింగ్ రాకుంటే ఆమె నేర్చుకుందంట. ఆమె కూడా అతని బాటలోనే వెళ్తుందంట. చూసిందా? మరి ఆ ఏజ్లో రామ కృష్ణ అనుకుంటూ ఉండకుండా ఏం చేస్తున్నారు? ఏదో ఒక గోల్, ఏదో ఒకటి సాధించాలి, ఊరికే ఉండకూడదు, సాధించాలి 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 అనే తపనతో ఉన్నారు. మరి మీకు చిన్న ఏజ్లో మీకెంత తపన ఉండాలి ఆలోచించండి. మీకు ఎంత తపన ఉండాలి మీ ఏజ్లో? ఏజ్కి తగినట్టుగా మీరు ఉన్నారా? ఆలోచించుకోవడమైన ప్రపంచం మీకు ముందుంది. ఆ ప్రపంచం వైపు అడుగులు వేయండి. ఏదో యజమాని ఇంత పెడితే తింటున్నా, మూటలు మోస్తూ నా బ్రతికిడుస్తున్నా అంటుంది గాడిద. అప్పుడు రెండో గాడిద మొదటి గాడిదని అడుగుతుంది. ఏమనంటే మరి నువ్వెలా ఉన్నావు అని. అప్పుడు ఫస్ట్ గాడిద ఏం చెప్తుందంటే, నాకు చాలా కష్టంగా ఉంది. నా యజమాని నేను మోయగలిగినంత దానికన్నా ఎక్కువ బరువులు మోపిస్తున్నాడు, మూటలు బరువులు మోపిస్తున్నాడు. ఆ ఇల్లు వదిలిపెట్టి పోవాలన్నంత భయం, చాలా కోపం వస్తుంది యజమాని మీద. అయినా కూడా నేను ఆ ఇల్లు వదిలిపెట్టను అంటుంది. అప్పుడు రెండవ దానికి ఆశ్చర్యం వేస్తుంది. మీకు అంత కష్టంగా ఉంటే వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా అని అడుగుతారు రెండవది. అప్పుడు ఫస్ట్ ఏం చెప్తావు తెలుసా? నాకు ఒక ఆశ ఉంది. ఏంటంటే మా యజమానికి ఒక అందమైన కూతురు ఉంది. ఆ కూతురు చదువులో ఎప్పుడు వెనకబడి ఉంటుంది. ఆ మార్కులు చూసి ఆ యజమాని ఎప్పుడు నువ్వు సరిగా చదవకుంటే ఆ గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తాను చూడు అంటాడు. చదవనప్పుడల్లా ఆ మార్కులు చూసినప్పుడల్లా నాతో ఆ గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తా చూడు, ఆ గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తా చూడు అంటూ ఉంటాడు. ఏదో ఒక టైం నాకు రాకపోతుందా, నాకు అందమైన రాకుమారితో పెళ్లి జరగకపోతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నాను అంటారు. గాడికే అన్ని ఆశలు ఉంటే మరి మీకు ఎన్ని ఆశలు ఉండాలి పిల్లలు? ఎన్ని ఆశలు ఉండాలి? ఉండాలి. ఆ గాడికాయలు ఉంటే అన్నీ ఉన్నాయి మీకు. అద్భుతమైన శరీరం, అద్భుతమైన బ్రెయిన్ అన్నీ ఉన్న మీకు ఎంత ఉండాలి? ఎన్ని ఆశలు, ఎన్ని గోల్స్, ఎన్ని ఉండాలి ఆలోచించండి. మీరంతా కూడా ఫ్యూచర్లో ఒక గొప్ప వ్యక్తిగా మా ముందుకు వస్తారని ఎక్కడ ఉన్న ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకోవాలి. మీకు చదువు చెప్పి మీకు ఉన్నతమైన జీవితాన్ని అందించడానికి బేస్, ఇక్కడ బేస్ పడింది మీకు. ఇది బేస్. ఈ బేస్ మీద మీరు అద్భుతమైన బిల్డింగ్ కట్టుకుంటారా, లేకుంటే పూరి గుడిసె కట్టుకుంటారా, లేకుంటే మీ కళల సౌధం అక్కడ కనపడాలి మాకు. మీరేం కళలు కంటున్నారో ఆ సౌధం అక్కడ కనపడాలి మాకు. ఓకేనా? ఇక మీరు అద్భుతమైన విజయాలు ఫ్యూచర్లో సాధించాలని మీకు మనసా వాచ కర్మన ఆశిస్తూ ఇక సబ్జెక్ట్లోకి వద్దామా? బయోసైన్స్ ఇంతకుముందు ఫిజికల్ సైన్స్ మేడం చెప్పింది కదా, అలాగే మనది కూడా 50 మార్క్స్ పేపర్ కదా, అలాగే ఉంటుంది. ఫస్ట్ బిట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 3 క్వశ్చన్లు ఉంటాయి. ఎన్ని రాయాలి? 3 రాయాలి. ఎన్ని మార్కులు? 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్ ఎన్ని మార్కులు? 2 మార్కులు. అన్ని అటెంప్ట్ చేయాలి. తర్వాత సెకండ్ బిట్ 3 ఉంటాయి. ఎన్ని రాయాలి? 3 రాయాలి. మార్క్స్ 4 మార్క్స్ ఉంటాయి. అన్ని 4 మార్క్స్ వచ్చినట్టుగా రాయాలి. 4 మార్క్స్కి ఎంత పేపర్ రాయాలని కూడా మీకు చెప్పిన నేను క్లాస్లో. 2 మార్కులకి ఎంత రాయాలి, 4 మార్కులకి ఎంత రాయాలి, అది ఫాలో కాండి. తర్వాత థర్డ్ బిట్ 3 ఎన్ని రాయాలి? 2 క్వశ్చన్స్. మార్క్స్ 6 మార్కులు ఉంటాయి. కానీ మీరు పేపర్ చదవకుంటే మీరు ఫస్ట్ బిట్లో ఎన్ని రాస్తున్నారు, సెకండ్
తిరిగి రాస్తున్నారు. మీరు పేపర్ చదవకుంటే మాత్రం మీకు ఏం అర్థం కాదు. పేపర్ బాగా చదవండి. క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయకుండా వదిలిపెట్టకండి. మీకు రాలేదనుకోండి, ఒక రెండు గుర్తులు చేసుకోండి. క్లాస్ రూమ్ లో టీచర్ ఏం చెప్పింది, 2 వాక్యాలు రాయండి, ఒక మార్కను పడుతుంది, ఒక బొమ్మ గీయండి, ఒక మార్కను పడుతుంది. కానీ వదిలిపెట్టొద్దు. ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్స్ ను వదిలిపెట్టొద్దు. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ కూడా మీరు ఎన్ని మార్కులు ఉంటాయి? 10 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్. మరి 10 మార్క్స్ ఉంటాయి కాబట్టి మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. కొట్టివేతలు అట్లాంటివి ఉండొద్దు. అట్లా చేయదు. కొట్టివేతలకు మార్కులు ఉండవు. ఓకేనా? పేపర్ ఎట్లా రాయాలని అర్థమైంది కదా. నీట్నెస్ మెయింటైన్ చేయండి. రైటింగ్ నీట్గా ఉండాలి. డయాగ్రామ్స్ నీట్గా గీయండి, లేబులింగ్ చేయండి. తర్వాత కరెక్ట్గా ఉండండి. ఈ పేపర్ ఎవరికి ఇవ్వద్దు. టైం ఎంత? గంటన్నర టైంలో టైం పాస్ చేసిందంటే మళ్ళీ టైం దొరకదు. గంటన్నర టైంను మీరు కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి. ఓకేనా? కరెక్ట్గా వినియోగించుకోండి. వెళ్ళిన వెంటనే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే సరిపోతుంది టైం. ఓకేనా? కనీసం ½ గంట ఆబ్జెక్టివ్ టైప్ పెట్టుకోండి. ఓకేనా? లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి ABC అని పెట్టకండి. ఎందుకంటే 10 మార్కులు ఆబ్జెక్టివ్ టైప్లో మీకు వస్తాయి కాబట్టి. ఆల్ ద బెస్ట్. అందరూ బాగా రాయండి. అందరూ కూడా మీరు అనుకున్న మరి మార్క్స్ సాధించండి. ఎన్ని మార్కులు అనుకున్నారో అన్ని అద్భుతమైన విజయాన్ని సాధిస్తారని, స్కూల్కి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.